ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గంలో డాయ్ యాప్ ద్వారా ప్రజలు కొన్ని కోట్ల రూపాయలను మోసపోయారు. బాధితులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదు చేయడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించి ఘటనపై విచారణ కమిటీని నియమించారు. గంగవరం ఫ్లైఓవర్ దగ్గర రోడ్డు సైడ్ వెళ్తున్న పాదచారుని టెంపో ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పలమనేరులో 6 కృతిక వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానంగా పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 6 కృతిక వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గ పరిధిలో బాధితులు నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మెప్మా పేడి రాధమ్మ మరియు పలమనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఈ రోజు పలమనేరు మున్సిపాలిటీలోని నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు ప్రజలకు పిలుపునిచ్చారు. మోసం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మెప్మా పేడి రాధమ్మ తెలియజేశారు. మెప్మా తరపున ఎవరెవరు ఈ కేసు నందు ఇన్వెస్టర్లు ఉన్నారో వారందరిపైన కలెక్టర్ ఆదేశాల ప్రకారం డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మెప్మా పేడి రాధమ్మ తెలియజేశారు. ఈ యాప్ ద్వారా మోసపోయిన బాధితులు చాలా మంది వ్రాతపూర్వక కంప్లైంట్ పోలీస్ శాఖ వారు ఇచ్చిన అర్జీలో ఫిలప్ చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పేడి రాధమ్మ, పలమనేరు సిఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. బాబా బండ్లో నా పేరు ఈశ్వర్ రెడ్డి. డిగ్రీ వరకు ఇక్కడ పలమనేరు చదివింది. చిన్నవారు పుట్టి పెరిగి అంతా పలమనేరే. కానీ ఇప్పుడు 30 years నుంచి బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో నా సర్కిల్ అంతా ఉండేది. ఈ 30 years నుంచి ఉన్నాను కాబట్టి నాది ఎంప్లాయీస్ అంతా నేను ఐటీ వీళ్ళు చేసేది చేయమనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలా చేసినామంటే బట్ మానిటర్ చేసిన తర్వాత 2-3 months చూసిన తర్వాత నేను అనుకున్నాను వస్తా ఉంది కదా చేద్దాంలే అనేసింది. లాస్ట్ మినిట్లో వచ్చి తగులుకున్నాను అనమాట. దాని ముందు పెట్టుంటే ఏదో కొంచెం డబ్బులన్నా వచ్చేది. 15 days అంటే ఇంక అందరికి తెలుసు దాన్ని పెట్టుండేవాళ్ళు. 15 days అంటే మనం ఉండేది పోయేదే కానీ వచ్చేదేమి లేదు. స్టార్టింగ్లో పెట్టుకున్న వాళ్ళు బాగా చేసుకున్నారు. బట్ నేను లాస్ట్లో వచ్చి దగ్గరుకొని 1 crore దాకా రాజేష్ ఫస్ట్ నుంచి ఫస్ట్ డబ్బు పోయింది చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నా. ఎంత మీరు ఎంత పెట్టారు ఫస్ట్ బరగా ఉండిస్తున్నా మీ పేరు చెప్పి మీరు ఆడ ప్రాపర్ ఉండని చెప్పేసి నాది ఈ డాయప్లో రాజేశ్వర్ రెడ్డి గడ్డూరు కాలనీలో రాజేశ్వరి పక్కలోనే ఉండేది. ఆ యాప్లో దగ్గర 1 crore దాకా ఇన్వెస్ట్ చేశాము. నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి. నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే. పలమనేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు. మ్యాక్సిమం వచ్చి బెంగళూరులోనే 1 crore దాకా పెట్టున్నాము. 1 crore దగ్గర ఒక 10 lakhs దాకా రిటర్న్ వచ్చి ఉంటుంది. 10 to 15 lakhs, 85 lakhs దాకా మాకు లాస్ అయింది. ఎలా నమ్మారు? త్రూ రాజేష్ మా ఇంటి పక్కలోనే ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా 3 నెలల ముందే చెప్పాను నాకు. చెప్పినా కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేటర్, నేను నమ్మలేదు. 2 months నేను మానిటర్ చేశాను. వస్తూ ఉండేది చూపించాడు అనమాట. మళ్ళీ చూడన్నా మీరు ముందే చెప్పాను మీకు రాలేదు అని మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను చూడండి అనేసింది. నేను 2 months చూశాను. అమౌంట్ బ్యాంకులో పడతా ఉండేది, ఎవ్రీడే పడతా ఉంది. సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట. ముందుగా పెట్టుకుంటే నాకు మంచి ఏదో లాభం వచ్చేది, ఏదో ఇచ్చేవాడిని వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్కి అంతా. ఈ 1 month అయిన వల్ల నేను పెట్టింది లాస్ అయింది, నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది. ఏదో మా ఫ్రెండ్స్ కాలని నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి. సొంత డబ్బులు, నా డబ్బులు చేతిలో, ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం ఇచ్చేసి వచ్చాను. మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాను. సార్ 1 crore రూపాయలు ఎంత రికవర్ అయింది సార్ మీకు? 1 crore రూపాయల్లో ఒక 10 to 15 lakhs అయిందండి. సార్ పేమెంట్ ఎలా చేశారు సార్? ఆర్టీజీఎస్ చేశాం.
ఆర్టీజీఎస్ చేసాం. బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు. ఆ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర, అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 7 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్కి నేను 5 lakhs 3 lakhs ఒక 4 పంపించున్నాము, 2.5 lakhs ఒకటి పంపించాను. అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకొని వచ్చాను. నా ల్యాప్టాప్లో ఉంది అంతా. ఎక్కడ ఉండేది అనేసింది. ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది, మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి, ఇంకా ఆగ్రా ఏదో ఎక్కడ ఒకటి. ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా సంపాదించుకున్నాడు అనుకుంటున్నాను. 100% చేసుకుని ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే హీజ్ ద స్టార్టింగ్ పాయింట్. నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు సంపాదించుకోరు సార్. మేము అన్న ద్వారాగా మేము కూడా దాంట్లో డియాప్లోకి వచ్చినాము. కాదు, మీరు ఫస్ట్ నుంచి నేను గమనించాను అంటున్నారు కదా, ఆయన అకౌంట్ లో పడడం అంతా. అవును, కాబట్టి పడింది. అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయితేనా నేను ఏం చేసినా నెట్ లో ఎంక్వైరీ చేశాను. బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు నాకేం తెలిసింది, ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ. మీ అకౌంట్ చూసుంటారేమో, మ్యూచువల్ ఫండ్ ఎండి అండ్ సిఇఓ అనేసి వచ్చింది. మళ్ళీ ఒక సైట్ వేరే ఒకటి ఇచ్చారు. దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు. వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట. ఆయన పేరు ఏదో ఉండాలి ఒక పేరు. ఆయన కూడా మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు. వాళ్ళు మా బాస్ జస్ట్ 15 days ముందే రిటైర్డ్ అయినాడు, ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు. సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ డేటా మీరు అనేసింది యూఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట. ఇన్ని నుంచి వస్తూ ఉంది అనేసింది. దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదానివల్ల వీళ్ళంతా ఉండారని చెప్పింది. హైఫైగా ఉన్నారు కదా వీళ్ళు, నిజంగానే ఉంటుందో. ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారనమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం అంతో ఎంతో మేము చేస్తాం, మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి. ఏం దాంట్లో చేయొచ్చు, రియల్లీ వీ కెన్ డూ వండర్స్. బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెక్స్లు అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ 1 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆ కంపెనీస్లో 1% పెడితే మీకు యాక్చువల్లీ 10%. దేర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి, నిజంగానే వస్తాయి. మేమేమనుకున్నాము, నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు, ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో, పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊరికే పేరు చెప్పేసింది అంతే. ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసింది. రాజేష్ కు ముందు తెలుసు అంటారా ఈ స్కామ్ గురించి? ఇప్పుడు చూసిన ఈ సైకిల్ చూసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇతను ఇందుకు ముందు 5 months ముందు ఇది 5 months సైకిల్ అని నాకు చెప్తున్నాడు అనమాట. ఇట్స్ అ గేమ్, మనీ గేమ్ అని చెప్తున్నాడు. జస్ట్ ఇట్ రన్ ఫర్ 5 months అనేసి. అంటే 5 months ముందు నువ్వు ఉండింటే నీకు మంచి లాభాలు వస్తుంది. 5 months లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు మనీ లూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు. సో ఈ లాస్ట్లో చేరావు కదా, మనీ పోయింది. నేను డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడాను బాసు అంటే డైలీ మెసేజ్లోనే ఇట్లా చేసేదేమంటే యూ లాస్ మనీ, ఓకే రైట్, దట్ ఈస్ అంతే, ఇంకేం చేసే కాలేదు. ఇఫ్ యూ వాంట్ టు అర్న్, యువర్ ఇంటెలిజెంట్ పర్సన్, యూ జాయిన్ అగైన్ అ న్యూ యాప్. ఎందుకంటే ఈ యాప్ వచ్చి ఇంత ముందు దీనికి కూడా అదే విధంగా ముందు లాస్ అయిన వాళ్ళే స్టార్టింగ్ పాయింట్ దీనికి. పల్మనేర్ టౌన్లో జరిగినటువంటి ఈ చీటింగ్ ఏదైతే డా యాప్ ఉందో దీని ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. దీని విషయంగా మాకు ఆల్రెడీ కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన మేము చీటింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మెఫ్మా రెడ్డి గారు మేము కమిటీగా ఏర్పడి విక్టిమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాము. కొంతమంది బయటికి రావడం కట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే మా వైపు నుంచి అంటే ధైర్యంగా మీరు ఏం పోగొట్టుకున్నారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ పలమనేరులో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా ధైర్యంగా వచ్చి వారి వివరాలను తెలియజేస్తున్నా కోరుతున్నాం. చంద్రశేఖర్ పలమనేరులో అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. 4,06,85,404 రూపాయలు. 4,06,85,404 రూపాయలు ఇప్పటి వరకు మాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్లో వచ్చింది. తర్వాత మీరందరూ ఇంకోటి కూడా చేయండి. 1903కి
మనకి వాళ్ళు ఇక్కడ వచ్చి అర్జీ ఇవ్వకపోయినా కానీ వారి ఇంటి దగ్గర నుంచే 1903కి ఫోన్ చేసినట్లయితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్లంతా కూడా సీజ్ చేసి వాళ్ళకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళ పని వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఫేవర్ చేస్తారు. ఇక్కడే వచ్చి ఇవ్వాలనేమి లేదు, ఎవరికి వాళ్ళు కూడా 1903కి కంప్లైంట్ చేయొచ్చు. ఇది కొంచెం ఎక్కువ ప్రచారం చేయండి. ఇప్పుడు వచ్చిన ఈ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్నాలజ్మెంట్ కూడా చూపించారు, వాళ్ళు 1903 చేశారు. ఎందుకంటే కొంతమంది రావడానికి ఇష్టపడట్లేదు, షై ఫీల్ అవుతున్నారు. కొంతమంది చదువుకోలేదు, మేము రాయడానికి చేత కాదు అని రావట్లేదు. వాళ్ళందరూ కూడా 1930కి ఫోన్ చేయండి. ఈ రోజు వరకు ఎంతమంది ఆర్పీలు ఆర్పీలు ఎంతమంది లిస్టు చూడాలి. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం వరకు ఈ కమిటీ మున్సిపల్ కార్యాలయంలోనే 10 గంటల నుంచి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు కూడా వచ్చి బాధితులు ఇచ్చినట్లయితే ఈ రిప్రజెంటేషన్స్కి డీటెయిల్స్ అన్నీ కూడా మేము కలెక్టర్ సబ్మిట్ చేస్తాం జిల్లా. గంగవరంలో గుమ్మడి పని చేసుకుంటూ జీవనాధారం చేస్తున్న వెంకటేష్ రోడ్ సైడ్ నిలబడుకొని ఉంటే టెంపో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం వాసిగా గుర్తించారు. గంగవరం మండలంలో 10 సంవత్సరాల నుండి కుమ్మర పని చేస్తున్నాడు వెంకటేష్. టెంపో డ్రైవర్ నిద్రపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలమనేరులో ఆడి కృత్తిక వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానంగా పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసి ఉండు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్తిక వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొని స్వామివార్లను వేడుకున్నారు. ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు.
బాబు నాన్న అర్థమా भवति शतमिदं भवति शतमैश्वर्यं भवति सदायुष्येवेन्द्रिय आयुर्दीर्घमनोहनां प्रेमदोमैश्वर्यमपुराहता शतमानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः सिद्धिरस्तु మీరు కొద్దిగా వెనక్కి రండి.
నిన్నే అడుగుతా ఉన్నా ఏడుండవు ఎక్కేది కొంచెం కష్టం అని చెప్తాను. ఆడి పూర్తిక సందర్భంగా అగ్రహారం దగ్గర వెలిసి ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తాదులందరూ కూడా కావళ్ళు చెల్లించడానికి రావడం ఒక ఆనవాయితీ ప్రాంతం అంతా. ఈ యొక్క దేవాలయానికి సంబంధించి ఇది పూర్తిగా నిర్మాణంలో కానీ ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో కానీ పూర్తిగా దాతలే దీనికి సంబంధించి చేయడం జరుగుతూ ఉంది. దాతల ద్వారానే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగడం. ఈ దేవస్థానం నిర్మాణంలో కూడా దాతలు చుట్టుపక్కల పలమనేరు పట్టణం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు కావచ్చు, అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఆలయానికి అందరి వంతు సహకారం ఇచ్చిన దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క కొండపైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే విధంగా భక్తాదులందరూ కూడా చల్లగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిని ఈ ఆడి పూర్తిక సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా మంచి వర్షాలు సుభిక్షంగా ఉండాలని, అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని, అందరూ కూడా మంచి ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను.